హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్తానండి. ఇది రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇందులో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా సరే మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. రోజు ఫ్రీ గేమ్స్ అని ఒక 5 to 3 ఇస్తారంటే అవన్నీ ఫ్రీగానే ఉంటాయి. దాంట్లో మనం కేటగిరీ కానీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. ఇది ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఒకసారి చూడండి అసలు ఈ యాప్ నేమ్ ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఉంటాయో అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. ఓకేనండి, ఒకసారి చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, రోజు మనం ప్రాక్టీస్ చేస్తానండి. ఇప్పుడు నేనైతే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది సెలెక్ట్ చేశాను. దాంట్లో ఉన్నాయి కదా సేమ్ గ్రాఫ్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, ఐడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఉందండి. దాని మీద క్వశ్చన్స్, అలానే ఎర్రర్ ఉంది కదా సెంటెన్స్ కరెక్షను, తర్వాత ఏన్షియంట్, మెడికల్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇక్కడ చూపిస్తుంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఫిజికల్ జాగ్రఫీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మోడర్న్ ఇండియా అండ్ వరల్డ్ హిస్టరీ, క్లోజ్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి జంబలింగ్ వర్డ్స్, స్పీడ్, టైము, డిస్టెన్స్ ఇక్కడ చూపించారు కదా. ప్రతి ఒక్క దాని మీద టాపిక్ ఉంది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఉన్న కేటగిరీస్ మనకి ఎక్కడ కావాలి, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ స్టడీస్, క్వాంట్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్స్. ఫర్ సపోజ్ ఇట్లా కంప్యూటర్స్ కానీ మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ కొంతమంది నాకు కంప్యూటర్ వద్దు ఇంకోటి చూద్దాం అనుకున్నారనుకో, మళ్ళీ అక్కడ రిటర్న్ బ్యాక్ వచ్చేసి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది చూడండి. ఇప్పుడు జనరల్ స్టడీస్లో మళ్ళీ కరెంట్ అఫైర్స్, మళ్ళీ దాంట్లో ఎకనామిక్స్ చూస్తున్నాం అనుకో, మళ్ళీ దాంట్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో మీకు కావాల్సిన దాంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్ టాపిక్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. దాని మీద మనకి ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు చూపించడానికి నేను ఎకనామిక్స్ క్లిక్ చేశాను. ఎకనామిక్స్లో చూసారా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 నా ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అవి రోజు ఫ్రీగానే ఉంటాయండి, దాన్ని చేయొచ్చు. సో మీకు తెలిసింటే ఆన్సర్స్ పెట్టండి. మీకు జస్ట్ చూపించడానికి నేను ఆన్సర్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఉంటుందని. చాలామంది ప్రిపేర్ అవుతుంటారు కదండి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనకి ఎంతవరకు వచ్చిందో అర్థమవుతుంది కదా. చూసారు కదా అక్కడ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కటి ఉందండి. ఆర్ట్స్, కల్చర్ ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. సరేనా? నెక్స్ట్ నేను వేరేది ఏది సెలెక్ట్ చేశాను, నార్మల్ డిఫిషియన్సీ కరెంట్ అఫైర్స్లోని. దాన్ని చాలా కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ సింపుల్ టాపిక్ అయితే కాదు కదా, మళ్ళీ దాంట్లో టైప్స్ ఉంటాయి కదా. ఆ టైప్స్ ఏంటి అని అంటున్నారు. సుప్రీం కమాండ్ ఫర్ ది జనరల్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా, ఇండియాకి ఎవరైనా జనరల్ ఫోర్సెస్ డిఫెన్స్ వచ్చేసి ప్రెసిడెంట్, అవునా? మళ్ళీ దాంట్లో ఇంకా చూడండి మార్క్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మన పర్ఫార్మెన్స్. నేను చెప్పా కదా మీకు ఊరికే చూపించడానికి నేను ఇలా చూశాను అని. సో వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే అప్డేట్ మార్క్ సెక్షన్కి 1 నెలకి అప్డేట్ చేసుకోమని అడుగుతున్నారు. అప్డేట్ అంటే నిన్న చెప్పిన దాని ప్రకారం 1 మంత్కి 17 రూపీస్ అండి. దాంతోపాటు ఈ మిగతా ఎగ్జామ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ, ఏఎల్పీ కానీ, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి నోటిఫికేషన్ నవంబర్లో అలా వస్తుందండి. సో దాన్ని కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఏ ఒక్క స్టూడెంట్ అయినా సరే ఫ్రీగా మనకి చేయొచ్చు కదా, గేమ్ లాగా ఉంటుంది.